మన ప్రీతమ నాయకులు కాబోయే ముఖ్యమంత్రి మన రాష్ట్ర రాక్షసుల సాగనంపే ముఖ్యమంత్రి. రాక్షస సంహారం జరిగిన తర్వాత జరిగే పట్టాభిషేకం చేసుకోబోయే మన రాముడు ఇప్పుడు మాట్లాడతాడు. ఈరోజు ఏం తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తా ఉంటే, ఏమమ్మా ఆడబిడ్డలు మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకే అర్థం కావడం లేదు. పక్కనే సముద్రం ఉంది కానీ సముద్రాన్ని మరిపించే విధంగా జన సముద్రం ఈ కాలంలో. మధ్యాహ్నమే నేను బనగానపల్లిలో మీటింగ్ పెట్టాను. బనగానపల్లి అదిరిపోయింది. కావలికొచ్చాను, కావలి దద్దరిల్లిపోయింది. ఇది చూసిన తర్వాత సైకో జగన్కి ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందమ్మా మీరు చెప్పాలి, తమ్ముళ్ళు మీరు చెప్పాలి. రాత్రికి నిద్ర రాదు, టీవీలు పగలు కొడతాడు. కనపడితే వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలియదు. నేను ఒకటే చెప్తున్నా, చేసిన పాపాలు ఊరికే పోవు. రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడిస్తారని ప్రతిరోజు వచ్చిన మీ అందరికీ మరొక్కసారి నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. మా తెలుగింటి ఆడపడుచులు చూస్తున్నా, మీ ఉత్సాహం చూసిన తర్వాత, మీ అభిమానం చూసిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఎన్డీఏ అన్స్టాపబుల్, ఎవరు స్టాప్ చేయలేరు. కడాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకోవాలి. మీ డిపాజిట్లు కూడా గల్లంతయ్యే పరిస్థితి వస్తుంది. మా తమ్ముళ్ళ ఉత్సాహం చూసా, ఎక్కడ చూసినా పిల్లలే కనపడుస్తున్నారు. అందరూ తమ్ముళ్ళే, యువతే. ఒక్కొక్కసారి యువత అయితే ఆకాశానికి ఎగిరిగిరి పడుతున్నారు. టీనేజ్ బాయ్స్ అంతా చూస్తున్నా, తల్లిదండ్రుల పైన భుజాల పైన ఎక్కి మా పిల్లల్ని చూస్తున్నా. ఒక ఆశ, ఒక నమ్మకం, మా భవిష్యత్తుకు, మా పిల్లల భవిష్యత్తు గ్యారంటీ మరి అందరూ కోరుకుంటున్నారు. అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటిన రోజు ఈరోజు. తెలుగు జాతికి ప్రపంచం మొత్తం గుర్తింపునిచ్చిన రోజు ఈరోజు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ ప్రాధాన్యం లభించిన రోజు ఈరోజు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందించిన రోజు ఈరోజు, పరిచయం చేసిన రోజు ఈరోజు. అదే తెలుగుదేశం పార్టీ ఆవిర్భించిన రోజు. ఇక్కడే ఉన్నాడు, పక్కనే విగ్రహం మనలందరినీ ఆశీర్వదిస్తున్నాడు నందమూరి తారక రామారావు గారు. ఆయన స్వర్గంలో ఉన్నా ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తానే ఉంటాడు. అలాంటి మహనీయుడి యొక్క ఆశీస్సులు అందుకొని ఆయన ఆశయాల్ని ఒకసారి స్మరించుకొని ఈ మీటింగ్ ప్రారంభించుకుందాం. తెలుగు జాతి ఒకటి గుర్తుపెట్టుకోవాలి,
యేసు శకం ఎట్లో యేసు శకం అంటే పూర్వం తర్వాత రాసుకుంటాం ప్రపంచం అంతా. తెలుగు జాతి తెలుగుదేశం కంటే పూర్వం తెలుగుదేశం తర్వాతని చరిత్ర రాసుకునే విధంగా తెలుగుదేశం పార్టీ పనిచేశాం. అందుకే ఈరోజు నేను ఈ యొక్క మీటింగ్ లో ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 42 సంవత్సరాలు సుదీర్ఘ పార్టీ పరిపాలనలో తెలుగు వారిని ప్రపంచం మొత్తం పరిచయం చేశాం. అనేక విజయాలు సాధించాం. జాతీయ స్థాయిలో ఒక ప్రతిపక్ష పార్టీగా పనిచేయడమే కాకుండా ప్రభుత్వాలు ఏర్పాటు చేయడంలో ముందుకు పోయాం. హైదరాబాద్ లాంటి నగరాన్ని బ్రహ్మాండంగా కట్టి తెలుగు జాతికి తిరుగులేదని నిరూపించగలిగాం. తెలుగు పిల్లలైతే ప్రపంచం అంతా వెళ్ళి బ్రహ్మాండంగా రాణించి అందరికంటే ముందుండే పరిస్థితి తీసుకొచ్చాం. కానీ మన రాష్ట్రానికి వస్తే 5 సంవత్సరాల తల్లి మీరందరూ ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నా. అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ప్రజాగణం ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి వచ్చా. మీ గణం ఇప్పమని మీకు చెప్పడానికి వచ్చా. మీకు జరిగిన అన్యాయాన్ని ఈ కావల్లో నిలబడడానికి వచ్చా. నేను అడుగుతున్నా, ఇప్పుడు రైతన్నారా మీరు బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు సబ్సిడీ వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. గిట్టుబాటు ధరలు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. నీళ్లు వస్తున్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క మహిళలు మీరు ఒకసారి చెప్పండి అమ్మా, తాగేదానికి కూడా నీళ్లు లేవా కాదా? మీకు రక్షణ ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉన్నాయా తల్లి మీకు అడుగుతున్నా. దుర్మార్గుడి పాలనలో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు జలగమారుగా మీ రక్తాన్ని తాగేస్తున్నాడు. అందుకే వచ్చే బాధుడే బాధుడు. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా లేదా? చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, మీ ఆదాయం పెరిగిందా ఖర్చులు పెరిగాయా? ఖర్చులు పెరిగాయి. ఖర్చులు పెరిగాయి వాళ్ళ చేతిపైకి ఎత్తండి. మీ జీవన ప్రమాణాలు పడిపోయినాయి. ఈరోజు మీలో ఒక ఆవేదన బాధ ఉంది. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు. యువత మీరు చెప్పండి, మీకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ పెట్టారా? డిఎస్సి వచ్చిందా? వస్తున్న నమ్మకం ఉందా? ఇప్పుడు అడుగుతున్నా, జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే అదే మీ అందరి ఆవేదన నాకు అర్థమైంది. పోనీ కూలీలు ఉన్నారు ఏమమ్మా, ఇక్కడ కూడా కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకుని తోపుడు బండ్లు కానీ లేకపోతే కూలీ పనులు కానీ లేకపోతే పొలం పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అడుగుతున్నా, కూలీలు మీరు చెప్పండి, మీకు ఉపాధి దొరికిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కుటుంబం గడుస్తా ఉందని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే అందరికీ చాలని జీతం కడాన ఉద్యోగస్తులు అడుగుతున్నా. ఏమైనా పోలీసులు మీరు కూడా ఉన్నారు. ఇక్కడ ఉద్యోగస్తులకి 3వ తారీఖు జీతాలు వస్తున్నాయా? పిఆర్సీ ఇచ్చారా? కడాన మీ ప్రావిడెంట్ ఫండ్ మీరు సేవ్ చేసుకున్న ఆదాయం అదేనా మీరు డ్రా చేసుకునే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. 5 సంవత్సరాలు
మొత్తం అందరూ నష్టపోయారు. ఆ విషయమే నేను చెప్పడానికి వచ్చాను, మీకు గుర్తు చేయడానికి వచ్చాను, మీ తరపున పోరాడడానికి వచ్చాను. మీ సంక్షేమం, మీ అభివృద్ధి, మీ భవిష్యత్తుకు గ్యారంటీ మాదని చెప్పడానికి వచ్చాను. ఈరోజు ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు నాకు అనిపిస్తుంది, మీరందరూ డిసైడ్ చేసుకున్నారు. అప్పుడే మీ యొక్క మైండ్స్ అన్ని కూడా నిర్ణయం అయిపోయాయి.